జోగితో కలవడంపై లోకేష్ ఆగ్రహం. మాజీ మంత్రి జోగి రమేష్ను కలుపుకెళ్లిన టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఊరేగింపుగా వెళ్లారు. వీళ్లతో కలిసి అదే వాహనంలో జోగి రమేష్ ఊరేగింపుగా వెళ్లారు. దీంతో టీడీపీలో జోగి రమేష్ చేరుతున్నారన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి నేతృత్వంలో దాడికి వెళ్లారు. అప్పట్లో జోగి రమేష్, టీడీపీ నేతల మధ్య చంద్రబాబు ఇంటి వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నాటి నుంచి జోగి రమేష్పై టీడీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను కూటమి సర్కారు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి జోగి రమేష్ భయపడుతున్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. తాను టీడీపీలో చేరుతారనే ప్రచారాన్ని ఇటీవల జోగి ఖండించారు. అయితే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు టీడీపీ నేతలతో కలిసి వెళ్లడంపై లోకేష్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అసలు ఏం జరిగిందో ఆయన ఆరా తీస్తున్నారని సమాచారం. జోగి ఎట్టి పరిస్థితులను దగ్గరికి తీసుకోవద్దని ఆలోచనలో ఉన్నారనేందుకు లోకేష్ కోపమే నిదర్శనం.